మనందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు హనుమంతుడి గుండెలో అందరేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు చంద్రసేనుడు మా వీరుడు మా దేవుడు నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం నీ బాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంస్థల పార్టీ నాయకులకు వీరమహిళలకు తమ సైనికులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఆయన ఒక్క సీటు కూడా గెలవకుండా ఆయన సీటు కూడా ఆయన ఓడిపోయిన స్థానం నుంచి ఓటమిని పట్టుదలగా తీసుకొని ఒక నీతిగా నిజాయితీగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయం చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవారికి అండగా ఉంటా అని ఒక ప్రస్తావన ఏ విధంగా జరిగిందో మనం చూస్తూ వచ్చాం. ఒక్క సీటు కూడా గెలవని స్థానం నుంచి 100% సీట్లు గెలిపించుకునే స్థాయికి ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఆయనతో పాటుగా ఆయనకి వెన్నంటి ఉండేటువంటి మనోహర్ గారికి, జిల్లా అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, ముఖ్యంగా జన సైనికులు, కొంతమంది జన సైనికులు ఎటువంటి గుర్తింపు లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా ఆయన ఒక్కడు ఉంటే అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పేసి భావించి ఎన్నో లక్షల మంది తెలంగాణకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ముందుగా వాళ్ళందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్య నాయకులు అనేక సభల్లో ప్రసంగిస్తూ ఉంటారు, వారి పేరు అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి జన సైనికుడు ఎటువంటి గుర్తింపు లేనప్పటికీ మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి మా గండ అని చెప్పేసి ఒక పార్టీకి అందుబాటులో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యత్వ నమోదు కూడా ఒక 3 రోజులే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఒక సభ్యత్వాలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జైలు తెలంగాణ పట్టణంలోని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మద్య పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ కాశీంద్ర గారి ఆధ్వర్యంలో అలాగే నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్తలే అండగా నిలబడి ఈ రోజు పార్టీని ముదాలు చేసుకుని నిలబడ్డారని నిదర్శనం. అలాగే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కళ్యాణ్ గారు ప్రజలకి ఎప్పుడు సేవ చేయాలనే ఆలోచనతోనే ఆయన సొంత డబ్బులతో ఎన్నో కోట్ల రూపాయలు దానం చేశారు. అతని జేబులో ఉన్న డబ్బులు మాకు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వచ్చే శాలరీతో పిఠాపురంలో 55 మంది అనాథ పిల్లల్ని తన వచ్చే జీతం ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 55 మంది పిల్లలకి ఇస్తున్నాడు. అలాగే సభ్యత్వం ఎవరైతే జనసేన పార్టీలో కష్టపడి మన యువకులు అందరూ ఉత్సాహంగా పార్టీ కోసం కష్టపడతారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి మన సభ్యత్వం మనం కట్టేది 400 రూపాయలు, ఆ 400కి ఇంకో 400 వేసుకొని మన క్షేమం కోసం 800 రూపాయలు పే చేస్తే ఆ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి అయితే ఆ 400 కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఇస్తున్నారు. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కౌలు రైతులకి ఎవరైతే అప్పులు వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు కూడా అండగా నిలబడి గుడియాల నియోజకవర్గంలో అనేక మంది కౌలు రైతులకి 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చిన దాఖలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్ కొంతమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి 50,000 రూపాయలు, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా అందులో కూడా చనిపోయిన వాళ్ళకి 5,00,000 రూపాయలు మన నియోజకవర్గంలో చూస్తే చాలా మందికి ఇచ్చి ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరుగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్. పట్టణంలో ఉన్నటువంటి రద్దీ ప్రాంతంలో మద్యం పంపిణీ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు
చేసినందుకు విజయకులు కాశించడానికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ ప్రస్థానం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో గడిపెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పడ్డటువంటి కష్టం, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు మనందరం కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని నిదర్శనంగా తీసుకొని కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మేమందరం కూడా అహర్నిశలు కష్టపడ్డాం. ఈ నియోజకవర్గంలో పనిచేసినటువంటి జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీని స్థాపించడం ఆషామాషి వ్యవహారం కాదు, కానీ ఆ పార్టీ నాయకుడు యొక్క భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రధానమైన అంశం. ఇవన్నీ మన పల్నాడు నరసరావుపేట పార్లమెంటు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో గురజాల నియోజకవర్గం ప్రత్యేకత. ఎందుకంటే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ కానీ ఎటువంటి పిలుపునిచ్చినా కానీ అందరం కూడా సమిష్టితో ఎటువంటి విభేదాలు లేకుండా పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఈ నియోజకవర్గం దక్కుతుందని నేను పదే సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు పనిచేశాం. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే పార్టీలో అహర్నిశలు కష్టపడే వ్యక్తులందరికీ కూడా సముచిత స్థానం కల్పించడం కోసం మేమందరం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు బలంగా తీసుకెళ్ళడం కోసం వీళ్ళందరినీ రానున్న రోజుల్లో క్యారెక్టర్ లీడర్ అని ఏదైతే జనసేన సిద్ధాంతం ఉందో ఆ దిశగా వీళ్ళందరికీ కూడా మంచి పదోన్నతమైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, ఆయన సిద్ధాంతాలని రానున్నటువంటి రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారితో కలిసి ఓవైపు అభివృద్ధి, మరోవైపు జనసేన పార్టీ ప్రాముఖ్యత బలంగా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అటువంటి ఆయన అడుగుజాడలో నడిచినందుకు మేమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించిన యూదేకల కాసిం సైదాకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.